నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్ శుభ్రత పాటించాలని సూచన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఆర్ఓబి నిర్మాణాల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. అలాగే కొత్త ఆర్ఓబిలు మంజూరు చేయాలన్నారు. అతి కొద్ది రోజుల్లోనే కాజీపేట్ టు దాదర్ రైలు ప్రారంభం కానున్నట్లు మంత్రి హామీ ఇచ్చారని అరవింద్ చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం చేపట్టిన ఆర్ఓబిల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో శుక్రవారం నాడు ఎంపీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పార్లమెంట్ పరిధిలో రైల్వేలకి సంబంధించి పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారానికి ఒకసారి నడిచే కాజీపేట్ టు దాదర్ రైల్ని అత్యంత త్వరగా నడిపి వారానికి 3 సార్లు నడిచేలా చేయాలని ఎంపీ కోరగా అతి త్వరలోనే రైలు నడిచేలా తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో అవసరమైన చోట్ల కొత్త ఆర్యుబిల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని దేశ రాజధాని ఢిల్లీకి నిజామాబాద్ మీదుగా రైలు సర్వీస్ని నడపాలని పార్లమెంట్ పరిధి మీదుగా తిరుపతి ముంబైలకు కొత్త రైళ్లను నడపాలని కోరారు. అంతేకాకుండా గత రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఆర్మూర్ టు ఆదిలాబాద్ మరియు బోధన్ టు బీదర్ రైల్వే లైన్ల మంజూరు చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ అరవింద్ కోరారు. అమృత్ భారత్ కింద 53 కోట్లతో చేపడుతున్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఆయనకు వివరించారు. ఇవే కాకుండా పార్లమెంట్ పరిధిలో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ పేర్కొన్నారు. తాను చేసిన విజ్ఞప్తుల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు మంత్రి వివరించారని ఎంపీ వివరించారు. తను మంత్రి దృష్టికి తీసుకువచ్చి అంశాలపై స్పందించడంతో ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. ఔషధాలను శీతలీకరణంలో ఉంచేందుకు ఉపయోగించే ఫ్రిడ్జ్లను వినియోగించకుండా వృధాగా మూలన పడేయడం పట్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రిడ్జ్లు చెడిపోతే తక్షణమే వాటికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలోని అన్ని పిహెచ్సిలలో ఫ్రిడ్జ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబ్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి టెక్నీషియన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపీ ఇన్ పేషెంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేసిన కలెక్టర్ పలు లోపాలను గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైన సిబ్బందికి మెమోలు జారీ చేయాలని తన వెంట ఉన్న డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. ఔషధాలను శీతలీకరణలో ఉంచేందుకు ఉపయోగించే ఫ్రిడ్జ్లను వినియోగించకుండా వృధాగా మూలన పడేయడాన్ని గమనించిన కలెక్టర్ పిహెచ్సి అధికారులను నిలదీశారు. ఒకవేళ ఫ్రిడ్జ్లు చెడిపోతే తక్షణమే వాటికి
మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని, జిల్లాలోని అన్ని పిహెచ్సిలలో ఫ్రిడ్జ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. పిహెచ్సిల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ముఖ్యంగా ఒత్తిడికి లోను కాకుండా తాము చేసే విధి నిర్వహణలో ఎటువంటి అలసట లేకుండా ఈ క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని నాగారంలోని రాజారాం స్టేడియంలో అటవీ అధికారుల జోనల్ స్థాయి క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నిత్యమెన్నో ఒడిదుడుకులతో ఉద్యోగాలు చేస్తూ తమ దైనందిన జీవితంలో అనారోగ్య బారిన పడుతున్నారన్నారు. ఒత్తిళ్లను అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుంటూ విధి నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ క్రీడా పోటీల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాలకు చెందిన అటవీ శాఖ ఉద్యోగులు ఈ క్రీడల్లో పాల్గొనడం హర్షించదగిన విషయమని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది విధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకమని వారికి శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర సర్కిల్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ శర్వణన్, ఆయా జిల్లాల అటవీ శాఖ అధికారులు లిఖిత, ప్రశాంత్, బాజీరావు పటేల్, రై ప్రసాద్, నాగిని, బాను, రేంజ్ అధికారులు, ఆ శాఖ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్రీడాకారులు జోనల్ 4 జిల్లాలకు సంబంధించి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ 2 రోజుల స్పోర్ట్స్ ఈవెంట్ కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడ్డది. ఏదైతే వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమంలో ఈ 4 జోన్లకు సంబంధించిన అధికారులు, ఎస్ఎఫ్ఎస్లు అందరూ కూడా పాల్గొనడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే నిత్యం అడవులను కాపాడుతూ వన్యమృగాలను కూడా కాపాడుతూ వాటితో స్నేహం చేస్తూ వారి లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది. ఏదైతే అడవిలో వన్యమృగాలని వాళ్ళు స్నేహంగా చూస్తారో ఈ ఆటలలో కూడా ఉదమ సింహంలా ముందుకు వస్తామని ఈరోజు ఈ ఈవెంట్లో ఈ జోన్లో 4 జిల్లాల క్రీడాకారులు పాల్గొనడం వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా స్పోర్ట్స్ తోటి శారీరక దారుఢ్యంతో పాటు ఉల్లాసం కూడా లైఫ్లో అంటే హెల్తీగా ఉంటూ అండ్ వెరీ కంఫర్టబుల్ లైఫ్ స్పోర్ట్స్ తోటి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో రాజారాం స్టేడియం 30 సంవత్సరాల క్రితం 15 ఎకరాలు ఇక్కడ అలాంటి ఇంతవరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. నేను 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే కాక ముందటి నుంచి కూడా నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ నగరం జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల గడ్డ, నిజామాబాద్ జిల్లా క్రీడాకారులకు నిలయమని నేను అనేక సార్లు వారి కోసం స్పోర్ట్స్ వాళ్ళ కోసము పాత కలెక్టర్ గ్రౌండ్లో ఒక సింథటిక్ ట్రాక్ అండ్ స్టేడియం నిర్మాణం చేయాలని నేను గత ప్రభుత్వానికి నేను విన్నవించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్ గారికి మరియు ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి ద్వారా నిజామాబాద్ నగరంలో పాత కలెక్టర్ గ్రౌండ్లో 200 or 400 సింథటిక్ ట్రాక్ స్టేడియం, ప్రెస్ క్లబ్ ముందర ఉన్న స్థలం ఇండోర్ స్టేడియము, ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేయాలని నా ద్వారా నేను ప్రభుత్వానికి లేఖ పంపించడం జరిగింది. తప్పకుండా ఈ 3 అయ్యే వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లోనే నేను ఈ 3 అయ్యేదానికి నా వంతు నేను పూర్తిగా కృషి చేస్తాను తెలియజేస్తా ఉన్నాను. దళితుల భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకున్నారు.
గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేస్తూ అందులో శివలింగం ప్రతిష్టాపన చేసుకున్నారని, ఇదేమిటి అని అడిగిన మమ్మల్ని దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామంలో దళితుల భూములను దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న 12 మంది పైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది దళితులు పోలీస్ కమిషనరేట్కు వచ్చి ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ రావుట్ల నచ్చన్న మాదిగ కులానికి చెందిన తనకు ఎకరం భూమి ఉన్నదని చెప్పారు. కానీ ఆ భూమిని గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేస్తూ అందులో శివలింగం ప్రతిష్టాపన చేసుకున్నారని, ఇదేమిటని అడిగిన మమ్మల్ని దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై జక్రన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తూ తమకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్ల మజ్ను, గుమ్మెర్ల గంగారం, గుమ్మెర్ల నరసయ్య, సాగర్ గోపి, భూమేష్, రాహుల్, అభి, గైని రమేష్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించిన అంటే రౌడీజం కాదు, అంటే కొంచెం ఫైర్ టైప్లో ఇట్లా గొడవలు ఇస్తారు. వాళ్ళ పేరు చెప్తున్నాను. ఏగొట్టి నరసయ్య, ఇద్దరు పెద్ద గంగారం, గణేష్, డాక్టర్ చిన్న లక్ష్మణ్, ఇద్దరు నడిపి గంగారం, ఒడ్డి హనుమంత్, పటేల్ రవి, పల్లె రాజేశ్వర్, సంపంగి రమేష్, గుడ్డి రాజన్న, గుండారం నరసయ్య, దండుగుల దశరథ్ గుంపులుగా చేరి ఎక్కడ పడితే అక్కడ మా మనుషులు ఎక్కడ కలిసినా కానీ కూడా ఇట్లా కొట్టడానికి వచ్చినట్టు, ఫైర్ చేసినట్టు, వల్గర్గా ఫోర్త్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇట్లా కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. మాకు న్యాయం జరగడం లేదు. జక్రన్పల్లి ఎస్ఐ గారు అస్సలు చర్య తీసుకుంటూ లేదు. అందుకోసం నిజామాబాద్ కమిషనర్ ఆఫీసర్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ మన ఆ రూట్లోనే మాకు సంబంధించిన పొలాలు, పంట పొలాలు వాళ్ళ రూట్ నుంచి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఇప్పుడు పొలాన్ని పంట చేయడానికి కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. వాళ్ళు నైట్లో ఇట్లా పోవడం వచ్చేటప్పుడు కొట్టి చంపడం కానీ అటువంటి ఏదైనా జరుగుతుంది కావచ్చు అని చెప్పేసి అనుమానాలు భయపట్టి పోతలేదు అక్కడ సైడ్ నుంచి. మాకు న్యాయం చేయాలని చెప్పి సిపి సార్ దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు సిపి సార్ కానీ లేకపోతే కింది పోస్ట్ ఎవరైనా ఆఫీసర్ని కూడా ఒక మున్పల్లి ఎక్స్రోడ్ మా భూమి ఎక్కడైతే ఉందో అక్కడ చూస్తే డైరెక్ట్ శివలింగాన్ని కట్టింది, అక్కడ జాలి కాంపౌండ్ వాళ్ళు కట్టింది చేసింది. ఏ విధంగానైతే దాన్ని క్లోజ్ చేసి ఏ విధంగా అయితే దాన్ని కట్ చేసి దాన్ని అక్రమంగా దోచుకున్నారో. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత బోధన్ డివిజన్ నాయకులు గుమ్ముల గంగాధర్ అన్నారు. ఏకకాల రుణమాఫీ చేసి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఎడపల్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ బోధన్ డివిజన్ నాయకుడు గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఆ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మించుకునేందుకు సహాయం చేయాలని, ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. కొత్త రేషన్ కార్డులు అమలు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు పార్వతి రాజేశ్వర్, షేక్ నషీర్, కాశరవి, శ్రీపతి మల్లేష్, కొండ్ర లక్ష్మణ్, రంజోల్ చిన్నపూశెట్టి, ఎర్రన్న, ఆలూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత మండల కమిటీ తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. అయ్యా, ఈ 2 లక్షల రుణమాఫీ మాఫీ ఏమో కానీ చాలామంది బ్యాంకుల చుట్టుముట్టు తిరుగుతూ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టుముట్టు తిరుగుతున్నారు తప్ప ఏదో కొద్ది మందికి మాఫ్ అయింది. మిగతా మందికి చాలామందికి 2 లక్షల రూపాయలు కానీ 50,000 రూపాయలు కానీ ఇప్పటికి రుణమాఫీ కాలేదు. మీరు దీనిపైన సమగ్రమైన సర్వే చేసి తక్షణం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. అట్లాగే రైతు భరోసా అని పేరు చెప్పావు. అయ్యా, రైతుల భరోసా ఏమో కానీ అలా సాగు భరోసా మాత్రమే వస్తున్నది. తక్షణము నువ్వు ఏదైతే ఎకరాల 15,000 రూపాయలు ఇస్తున్నావో అది తక్షణం విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నాం. రైతులు కోత దశకు వచ్చినా ఇప్పటికీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకోవడం లేదు. అట్లాగే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. మేము అధికారంలోకి రాగానే ప్రతి వృద్ధుడికి పింఛన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. ప్రజా పరిపాలనలో అనేక మంది దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటికీ 4,000 పింఛను అది దాడనే లేకుండా పోయింది. నూతన నేర న్యాయ చట్టాల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ స్పష్టం చేశారు. నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమల్లోకి వచ్చిన తరుణంలో పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటిస్తున్న నూతన విధానాల మీద వివరించారు. నిజామాబాద్ నగర శివార్లోని బోర్గాం బ్రిడ్జి వద్ద గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో శుక్రవారం నాడు నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమల్లోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటిస్తున్న నూతన విధానాల మీద మీడియాకు అవగాహన కల్పించేందుకు భారతీయ న్యాయ సన్నిహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలకు సంబంధించిన పలు చట్టాల న్యాయశాస్త్ర గ్రంథాల్లో గల ప్రతి అంశాల గురించి క్షుణ్ణంగా సిపి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన సందేహాలను సిపి వివరంగా నివృత్తి చేశారు. సమావేశంలో అదనపు డీసీపీలు కోటేశ్వరరావు, శంకర్ నాయక్, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ స్పెషల్ బ్రాంచ్ ఏఆర్ ట్రాఫిక్ సిసిఆర్బి ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, బస్వారెడ్డి, శ్రీనివాసరావు, నాగయ్య, నారాయణ, రవీందర్ రెడ్డి మరియు సిఐలు తదితరులు పాల్గొన్నారు. కాగ్నిజబుల్ అన్నప్పుడు కంపల్సరీగా పోలీసు వాళ్ళు దానికి డిసిషన్ తీసుకోవాలి. దాని మీద ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సింది కంపల్సరీ. అది చట్ట ప్రకారంగా కంపల్సరీ ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అంటే అది కోర్టు పర్మిషన్ ద్వారానే మేము చేయాలి. సో అక్కడ పోలీసు వాళ్ళు, కోర్టు, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు, వీళ్ళందరికీ దీంట్లో వస్తుంది, పరిధిలో వస్తుంది. పోలీస్ యాక్చువల్లీ విల్ బి ద లాస్ట్ వన్. మన దగ్గరికి వస్తే ఏమవుతుంది, వీ హ్యావ్ టు అగైన్ కోర్టు పంపించిన పర్మిషన్ తీసుకున్న తర్వాత కోర్టు చాలాసార్లు కూడా దాంట్లో పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే కోర్టు ఏం చేస్తుంది, దాంట్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పర్మిషన్ ఇస్తారు. అవన్నీ అక్కడ కాలేని సందర్భాల్లో మాత్రమే పోలీసు వాళ్ళు దాని మీద కేసు తీసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూస్, కొట్లాట ఇష్యూస్లో కూడా కోర్టు పంపించిన పర్మిషన్ తీసుకొని కడతాను. బట్ అవి కాకుండా వేరే ఇష్యూస్ జనరల్గా కోర్టు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర జరుగుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ క్లాసిఫికేషన్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. నాన్ కాగ్నిజబుల్ పెటిషన్ వచ్చినప్పుడు కూడా మీకు రెసిప్ట్ ఇవ్వాలి, రెసిప్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ అది కేసు ఎఫ్ఐఆర్ కట్టలేదు అనేది జనరల్గా నేను కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు పోలీసు వాళ్ళు చెప్తారు. అది ఎందుకు చెప్తారంటే సహజం. నేను కూడా వాళ్ళ ప్లేస్లో ఉందంటే నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను బాధలో ఉన్నా, నాకు గ్రీవెన్స్, నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, కేసు కట్టాలి, నాకు ఎఫ్ఐఆర్ కట్టాలి, వాళ్ళని జైలు పంపాలనేది ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేనందుకు ఆ బాధలో ఉన్నాము, లేకపోతే ఆ కోపంలో ఉన్నామని ఆ ఆవేశంతో మేము అడగవచ్చు. బట్ చట్ట ప్రకారం ఏముంది, దాని ప్రకారమే చేయాల్సి ఉంటుంది. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ రెండు. నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజన్, జనరల్గా పోలీస్ సంబంధించిన కన్ఫ్యూజన్ అలిగేషన్ ఏం వస్తుందంటే అరెస్ట్ చేయట్లేదు, జైలు పంపట్లేదు అనేది. మనకి 2014లో అర్నేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఒక కేసు సుప్రీంకోర్టులో. దీంట్లో ఒక పెద్ద జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఏ కేసు అయినా, ఎఫ్ఐఆర్ అయినటువంటి ఏ కేసు అయినా 7 yearsకినే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న దాంట్లో మాత్రమే మేము అరెస్ట్ చేసే అధికారం. మళ్ళీ అది అరెస్ట్ చేయడానికి బలమైన కారణం ఉన్నది. చేసినాడు 7 సంవత్సరంకినే ఎక్కువ పనిష్మెంట్ ఉంది అని చెప్పిన ఒక్క కారణం మీద నేరం చేసినాడని నాకు అనిపిస్తుంది. ఆ నేరంకి పనిష్మెంట్ 7 సంవత్సరంకినే ఎక్కువ ఉంది. ఈ 2 కారణాల మీదనే నేను అరెస్ట్ చేస్తామంటే కూడా లేదు. అతను ఎందుకు అరెస్ట్ చేయాలి నేను? అతను ఏంటి, ఏదైనా ఎవిడెన్స్ని అతను ట్యాంపర్ చేయవచ్చు, లేకపోతే పారిపోవచ్చు, విట్నెసెస్ని బెదిరించవచ్చు, కంప్లైంట్ని బెదిరించవచ్చు. ఇట్లాంటివి రకరకాల కారణాలని నేను కోర్టుకి చెప్పాలి, కన్విన్స్ చేసినాకనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇది 7 సంవత్సరం కింద ఎక్కువ పనిష్మెంట్ ఉన్నారండి. 7 సంవత్సరం కింద తక్కువ ఉన్న దాంట్లో అయితే అరెస్ట్ చేసే అధికారం లేదు. అది కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసే అధికారం లేదు. అది కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే మళ్ళీ దాంట్లో కూడా నేను ఖచ్చితంగా అతనికి ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. 41 అనేది అందరికీ ఏమి తెలుసు, 41 నోటీస్.
ఆ నోటీస్ అనేది ఇవ్వాలి. ఆ నోటీస్లో నేను కండిషన్స్ని మెన్షన్ చేయాలి. అతనికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సహకరించడానికి హాజరైన అని చెప్పాలి. లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ని ఎవిడెన్స్ని ఏదైనా నాకు ప్రొడ్యూస్ చేయమని చెప్పాలి. ఇట్లాంటిది ఏదైనా నేను కండిషన్స్ పెట్టి అతనికి ఒక కంప్లైన్స్ మాకు అది చేయమన్నట్టు నేను చెప్పినప్పుడు అతను చేయలేని సందర్భాల్లో మళ్ళీ నేను కోర్టుకి ఇతను మేము ఇచ్చినటువంటి నోటీస్ని ఇతను పాటించట్లేదు, ఇన్వెస్టిగేషన్ మాకు సహకరించట్లేదని నేను కోర్టు దృష్టికి తీసుకుపోయి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే నేను అరెస్ట్ చేయగలుగుతాను. చిన్న 324 చిన్న కొట్లాట ఏం చేసుకుని వస్తారు, దెబ్బ తగిలి ఉంటుంది, రక్తగాయం ఉంటుంది అది, బట్ అది సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూడ్డానికి రక్తము అన్ని కారినప్పుడు పెద్దగా షర్ట్ మీద కారుతుంది, అన్ని చూడ్డానికి ఘోరంగా కనిపిస్తుంది అది, బట్ గాయం అనేది చిన్న గాయం ఉంటుంది, సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూసే వాళ్ళందరూ ఫోటో చూసి వాళ్ళు అరే బాగా కొట్టినారు, బాగా రక్తకారం ఉన్నాయి అని అంటారు. డాక్టర్ దగ్గరికి పోతే సింపుల్ ఇంజురీ ఉంటుంది, దాంట్లో అరెస్ట్ చేసే అధికారం మనకు ఉండదు. బట్ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మార్కెట్ కమిటీ నిధులతో గోదాంలను నిర్మిస్తామని బోధన్ ఏఎంసీ చైర్మన్ అంకుశ్ సంధ్యా దామోదర్ అన్నారు. అలాగే చెక్ పోస్టులను బలోపేతం చేస్తామని, సిబ్బంది పనితీరులో మార్పు రావాలని ఆయన సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివార్లో గల మార్కెట్ కమిటీ గోదాములను బోధన్ ఏఎంసీ చైర్మన్ అంకుశ్ సంధ్యా దామోదర్ పరిశీలించారు. జాన్కంపేట ప్రధాన రహదారిపై ఉన్న మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ను తనిఖీ చేశారు. మరికొద్ది రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని, అందుకు అనుగుణంగా గోదాముల నిర్వహణ పారదర్శకంగా ఉండాలన్నారు. ఏఎంసీ చెక్ పోస్టులో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. చెక్ పోస్ట్లో రికార్డులను పరిశీలించారు. రికార్డులు లోపభూష్టంగా ఉంటే సహించబోమన్నారు. ఇప్పటికే చెక్ పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి రామనాథరావు, వైస్ చైర్మన్ శంకర్, డైరెక్టర్లు బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, ఎంబెల్లి గంగారం, వసంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి ఈరోజు అన్ని చెక్ పోస్టులను వర్క్ ఎలా నడుస్తుంది, అటెండెన్స్ గురించి మరియు ఇన్కమ్ సోర్స్ గురించి తెలుసుకోవడానికి మా డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ గారు అందరం కలిసి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అలాగే గోదాంను కూడా విజిట్ చేసాము ఇందాకే. ఇక్కడ చెక్ పోస్టు ఇన్కమ్ ఏంటి అది పెంచడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చే చెక్ పోస్ట్ గురించి మరియు ఇతర ఇన్ఫర్మేషన్ గురించి అన్నీ చెక్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
దర్పల్లిలో గణనాథుల నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. డీజే పాటలపై యువకులు విభిన్న నృత్యాలతో ఆకట్టుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు 13 రోజుల తర్వాత గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. మహారాష్ట్ర, బెంగళూరు, హైదరాబాద్ నుండి ప్రత్యేక డీజేలను తెప్పించి ప్రధాన వీధుల గుండా యువత డ్యాన్సులు చేస్తూ బొజ్జ గణపయ్యలను నిమజ్జనానికి తరలించారు. భారీ డీజే పాటలపై యువకులు ఆనందోత్సాహాల మధ్య స్టెప్పులు వేసి తన్మయత్వానికి లోనయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో గణనాథులను నిమజ్జనం చేశారు. నిమజ్జన శోభాయాత్రను తిలకించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ గణేష్ యొక్క నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. ప్రత్యేకంగా గణేష్ నవరాత్రులు అంటేనే మనసు లోపల ఏదో విధమైనటువంటి ఒక ప్రఫుల్లితమైనటువంటి ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మనము ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రతిశ్రద్ధలతో గణేష్ యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం. మరియు ఈ యొక్క 11 రోజులు ఎందుకోసం జరుపుకుంటామంటే భగవంతుణ్ణి ఏదైతే మనం విగ్రహారాధన ద్వారా మన మనసు లోపల ప్రతిష్టాపన చేసి ఏ విధంగానైతే మనము ఆ యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు భజనతో మరియు మన ఏంది ఇంకా ఏములు తాత అంటూ ఒక ఈ విధమైనటువంటి ఒక గానంతో భగవంతుణ్ణి గణపతి మొప్ప మోరియా అంటూ మనము భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం మాకు 40 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు అదేవిధంగా గణపతి యొక్క గుణగణాలని మన జీవితంలో దించుకోవాలంటూ ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. ఎందుకంటే గణపతి మహారాజు యొక్క పెద్ద చెవులు ఏవైతున్నాయో పెద్ద చాటల మాదిరి ఉంటాయి. చాటల ఏ విధంగా అయితే మనము బియ్యాన్ని చెరిగినట్టయితే మంచి గింజలు ఏ విధంగా ఉండి ఆ యొక్క ధూళి దుమ్ము బయటకు వెళ్ళిపో. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని డిష్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ తల్లిపై 10 ఏళ్లలో లేని సోయి ఇప్పుడు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ సెక్రటేరియట్ ఎదుట స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు సెక్రటేరియట్లో ఇంతకాలంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం ఎందుకు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేశారని నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాకే అర్హత వారికి లేదన్నారు. తాము ఏకంగా సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నామన్నారు. రాజీవ్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని, మీ పార్టీ ఎప్పుడో ఖతమైపోయిందని ఎద్దేవా చేశారు. ఉనికి చాటుకోవడానికి అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు మాజీ కో ఆప్షన్ మెంబర్ శ్యాంసన్, ధర్మగౌడ్, వాసు, దేవకరుణ, శకటి మురళి, సాయిరెడ్డి, దావీదు, మోహన్ రెడ్డి, మేకల నారాయణ, మునిపుత్ర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క నాయకులు మన డిచ్పల్లి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిరంటే వారు ఎందుకు చేశారు? మీరు 10 సంవత్సరాలు పరిపాలించి ఈ యొక్క కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు లొత్తుగా ఉండి మొత్తం తెలంగాణ ధనము దోచుకొని ఆ సచివాలయాన్ని నిర్మించడానికి కూడా మీరు కాలయాపన చేసి మీకు ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అటువంటి ప్రాజెక్టులను మీరు పనులు చేసుకుంటా పోయి సచివాలయాన్ని నిర్మాణాన్ని దాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మీరు లేట్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సచివాలయంలో మా యొక్క ముఖ్యమంత్రి కూడా ప్రజా దర్బార్ పెట్టి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఆ యొక్క సచివాలయంలో మా యొక్క స్వర్గీయులైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీకు ఏమి అభ్యంతరము? మేము డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలియజేసింది మీకు. అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ ప్రభుత్వాన్ని 9 నెలల నుండి పరిపాలన కూడా మా కాలం కాలేదు. మీరు ఇప్పుడే అనవసరమైన ఆరోపణలు చేస్తూ మీ యొక్క కేటీఆర్ కు, కేసీఆర్ కి వ్యవసాయ బోరు మోటార్ కేబుల్ వైర్లను చోరీ చేస్తున్న దొంగలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాత్రి వేళ దొంగతనానికి పాల్పడిన ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న రైతులు దేహశుద్ధి చేశారు.
ఈ సంఘటన నవిపేట్ మండలంలోని ఫతేనగర్ గ్రామ శివార్లో చోటు చేసుకుంది. గురువారం రాత్రి వ్యవసాయ బోరు బావుల వద్దకు చేరుకున్న ఇద్దరు దొంగలు మోటార్ కేబుల్ వైర్లను కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. ఆ వైర్లను తీసుకొని వెళ్తున్న ఇద్దరిని స్థానిక రైతులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఇద్దరు దొంగలను స్టేషన్కు తరలించారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు? 5 మోటార్లది ఫీజు తీసిరు, 6 మోటార్లది వైర్లు గుంజిరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు చూడు, మళ్ళా బాగుండదు. 3 చేసిండు, నేను 2 చేసినాను. అరే నా వ్యక్తినుకో గుద్దాలు తింటా లంచ్ కొడక నువ్వు. అరే మా కేవడంకు అరే అరే కుందినవుతా జీవే. అరే తైరోజీ అరే తీసిర్రా లేదురా అన్న? నేనైతే తీయాల అన్న, దేవుడి మీద అన్న. ఓడి తీసిర్రా? ఈడ తీసిన అన్న. ఏమేం చేసిండాడు ఆడు? అయ్యో లైట్ తీసుకో, ఆడు మోటార్ తీసిన. ఏమేం చేసిండు? మోటార్ వైర్ తీసిరా? వైర్ ఆడ తీసిన. ఎట్లా తీసినావు? కటింగ్ ప్లేయర్ ఉందా నీ దగ్గర? ఎన్ని రోజుల నుంచి తీస్తారు ఇట్లా మీరు? నేనైతే తీయలే అన్న. ఎన్ని రోజుల నుంచి తీస్తారు ఇట్లా? ఇదే ఫస్ట్. ఆధార్ కార్డ్ నంబర్ చెప్తా, కొట్టు. డీటెయిల్ తో సహా పడుతుంది. కుంటాల మండలు ఆదిలాబాద్ డిస్టిక్ అన్నది. ఎందుకు వచ్చి ఇటు? నేను మేసర్ పని కోసం వచ్చిన. ఈ రైల్వే స్టేషన్ కాడ నాకు కనిపించిన అన్న దోస్తాను లేక. అదే పని చేసి మేసర్ పని దొరకపోతారు కావచ్చు అంటే షికార్కి పోదనరా. షికార్కి పోతే పందులు ఇట్లా దొరుకుతాయి. దొరికితే అమ్ముకుంటే పైసలు. ఏ ఊరు మీది? నాది కల్లూరు. ఏం పేరు? సాయిలా? సరే, ఎన్ని రోజుల నుంచి చేస్తావు ఇట్లా? విద్యార్థి అమరవీరుల త్యాగాల పునాదులపై పీడీఎస్యు ఉద్యమం నిర్మాణమైందని జిల్లా నాయకులు నరేందర్, డాక్టర్ కర్క గణేష్లు పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, కామన్ స్కూల్ విధానం కోసం 50 ఏళ్లుగా పీడీఎస్యు రాజీలేని పోరు చేస్తుందన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 వసంతాల స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, డాక్టర్ కర్క గణేష్ను మాట్లాడుతూ జార్జ్ రెడ్డి, జేపీఎస్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, రంగవల్లి, చేరాలు లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగాల పునాదులపై పీడీఎస్యు ఉద్యమం నిర్మాణమైందన్నారు. 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్లో మొదటి మహాసభలు జరుపుకున్న పీడీఎస్యు ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం, కామన్ స్కూల్ విధానం కోసం 50 ఏళ్లుగా రాజీ లేని పోరు చేస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడుతూనే సమాజంలోని దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుందన్నారు. 50 సంవత్సరాల విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఈ నెల 30న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించి ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలను విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, నాయకులు మహిపాల్, నసీర్, మమత, మంగ, శివకుమార్ తదితరులున్నారు. పీడీఎస్యు విద్యార్థి సంఘం పురుడుపోసుకుని 50 వసంతాలు జరుగుతూ ఉంది. ఈ వసంతాల స్వర్ణోత్సవ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 30వ తారీఖు నాడు పీడీఎస్ 50 వసంతాల స్వర్ణోత్సవ సభ జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ విద్యార్థి సంఘంగా విద్యార్థి ప్రదర్శన భారీ ర్యాలీ తీయడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికై అక్కడున్న మతోన్మాద, కులోన్మాద గూండాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జి రెడ్డి మరణానంతరం పీడీఎస్ విద్యార్థి సంఘం అందిపుచ్చుకున్న కామ్రేడ్ జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, చేరాలో వీళ్ళ త్యాగాల ఫలితంగా 50 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థి పోరాటాల్లో పీడీఎస్ విద్యార్థి సంఘం ముందున్నది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను వాటికి వ్యతిరేకంగా పీడీఎస్ విద్యార్థి సంఘం వాళ్ళందరినీ చైతన్యం చేస్తూ ముంగడికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. అదే సందర్భంలో పాఠశాలల్లో, హాస్టళ్లలో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో
ప్రతి చోట విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పీడిఎస్ ముందడుగున్నది. పీడిఎస్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారంలో కూడా ముందుంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న 50 వసంతాల స్వర్ణోత్సవ సభను నిజాం సాగర్ D28 కాలువకు గండి పడడంతో సాగునీరు వృధా అవుతోంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని స్థానిక రైతులు ఆరోపించారు. నిజాం సాగర్ నుండి D28 కెనాల్ అనుబంధ కాలువ రుద్రూరు మండలంలోని అంబెం గ్రామ శివారి మీదుగా వెళ్తోంది. ఈ గ్రామ శివారిలో అనుబంధ కాలువకు గండి పడింది. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఇదివరకే మరమ్మతులు చేపట్టగా మళ్లీ అదే ప్రాంతంలో గండి పడడంతో స్థానిక రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాలువలో పిచ్చి మొక్కలు పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కాలువ పెద్ద మొత్తంలో తెగి పంట నష్టం జరిగే అవకాశం ఉందని వెంటనే గండిపడిన ప్రాంతంలో మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను రైతులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. పారిశుద్ధ లోపంతో అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బాన్స్వాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పార్కులో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని చిల్డ్రన్ పార్క్లో మున్సిపల్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే సేవ చేసిన వారవుతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమన్లు, సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా పార్కులు శుభ్రపరచడం మరియు పార్కులో ఉన్న చెత్తని డంపింగ్ యార్డ్ తరలించడం ఈ కార్యక్రమం ఉన్నది. కాబట్టి ఉదయం ఇక్కడ మా సిబ్బందితో సహా ఇక్కడ పార్కులు శుభ్రపరుస్తున్నాం. దీనికి ప్రజలు కూడా ఈ స్వచ్ఛత ఈ సేవమే. ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ అన్నారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేయించుకోవాలని ఆయన కోరారు. రెంజల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ICDS ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ మాసం పురస్కరించుకొని గర్భిణీలకు సీమంతాలు చేశారు. అదేవిధంగా చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్, TDPO జానకి అతిథులుగా విచ్చేసి గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించారు. బాలింతలు 6 నెలల పాటు తప్పనిసరిగా చిన్నారులకు పాలివ్వాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకొని అప్పుల పాలు కావద్దని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి నెల పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రమీలారాణి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, MEO గణేష్ రావు, వైద్యాధికారి కరిపి రవీందర్, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి, శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో ఎనాలిసిస్ చేస్తే ఎక్కువ భాగము మెడికల్గా హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారంట. సో అట్లని ప్రధానమంత్రి 2015లోనే ఈ పోషణ అభియాన్ అనేది కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో అవేర్నెస్ తీసుకురావాలి ప్రజలలో. పోషకాహారం అంటే ఏదో ఖరీదైన ఆహారం, ఏదో డ్రై ఫ్రూట్స్ అలాంటిదే కాదు. సో లోకల్లో, లోకల్లో అందరికీ అందుబాటులో ఉండేది, అందరూ తినగలిగేది, అందరికీ అందుబాటులో ఉన్నది, తక్కువ అందరూ కొనగలిగే సామర్థ్యం కలిగి ఉన్న ఆహారంతోనే ఆరోగ్యంగా ఉండాలని అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలోనే భాగంగానే ఈరోజు అంటే దేశం మొత్తం, భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో ఈ పోషక మాసం రోజులు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. సో లోకల్గా దొరికే పాలకూర, మునగాకు, పాలకూరలో కాల్షియం, మునగాకులో ఐరన్ బాగా ఉంటుంది. సో లోకల్గా దొరికే పాలు తాగడం, తర్వాత మన అంగన్వాడీ సెంటర్లోనే ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు, ఆకుకూరలు, మునగాకు, ఐరన్ బాగుండే మునగాకు, పాలకూర, తోటకూర, బచ్చల కూర ఇవన్నీ వేసి మన అంగన్వాడీ సెంటర్లోనే వండడం జరుగుతుంది. ప్రతిరోజు ఈవెన్ ఇంట్లో మేము కూడా కొనగలిగే సామర్థ్యం ఉన్న అది వండి తినే అంత, ప్రతిరోజు తినే అంత టైం వెచ్చించలేము. కానీ అంగన్వాడీ సెంటర్లో ప్రతిరోజు అందరి కోసం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన జరుగుతోందని రెంజల్ MEO గణేష్ రావు, ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ అన్నారు. నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దామని పేర్కొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్, ఎంఈఓ గణేష్ రావు ఉత్తమ టీచర్లకు ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. మండలం నుంచి 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, పిఆర్టీయు మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, నరేష్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఫిరోజ్, ప్రధాన ఉపాధ్యాయులు ఈల్తపి శంకర్, ఆంజనేయులు, వెంకటలక్ష్మి, శివకుమార్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గురువులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చక్కటి వృత్తిలో మనం అందరం కొనసాగుతూ ఉన్నాం. ఇందాక అందరూ కూడా చెప్పడం జరిగింది, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, సాక్షాత్ గురు బ్రహ్మ. అంటే గురువుని సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చి సృష్టినంతా కూడా కేవలం గురువులో మాత్రమే చూస్తున్నటువంటి సందర్భం. ఆ రకమైనటువంటి గురు వృత్తిలో కొనసాగుతున్నటువంటి ప్రపంచమంతటా మీ దగ్గర విద్యనభ్యసిస్తున్నటువంటి చిన్నారి విద్యార్థుల లోపల ఉండేటువంటి అంధకారాన్ని తొలగించడానికి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నటువంటి మా ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా మీరు అంటే బయటకు వెళ్ళి చూస్తే ఒక్కసారి నిరుద్యోగిత ఉన్నటువంటి యువతలో నేను మొన్న గమనించినాను. ఎంఏ బిఎడ్లు చేస్తూ ఎంత అంటే దీనమైన ఒక 2 పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు 5 క్లాసులు ఉన్నాయి. ఆ 5 క్లాసులకి మేము ఇద్దరమే అంటే బోధన చేయటం కష్టమవుతుంది కాబట్టి మా వంతుగా నేను ఒక 1500, మా ఇంకొక టీచర్ 1500 రూపాయలు వేసుకొని, అంటే గవర్నమెంట్ పరంగా కాదు, మేము సొంతంగా జేబులోంచి వేసుకొని 3వ క్లాస్కి 4వ క్లాస్కి బోధన చేయించడం కోసం ఒక ప్రైవేట్గా ఒక వాలంటీర్ని పెట్టుకుంటాం అనే అనుకున్న సందర్భంలో దానికి కూడా కాంపిటీషన్ వచ్చి కాస్త ఒక ప్రజాప్రతినిధి కూడా దానికి రికమెండేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాస్తవంగా సమాజం ఎంత అంటే సమాజంలో నిరుద్యోగిత చాలా ఉంది. మనం ఎంత గమనించండి, ఎంత అదృష్టవంతరం ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతూ చక్కటి వేతనాన్ని తీసుకుంటూ నిరుపేదలైనటువంటి విద్యార్థులకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా మందిని మనం గుర్తించబడ్డాం. అంటే వాళ్ళందరూ కూడా 15 మంది మండల విద్యాశాఖ పక్షాన వారిని అందరినీ కూడా గుర్తించి ఈరోజు మనం సన్మాన కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. వాస్తవంగా ఒక సినిమా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇటీవల పిసిసి అధ్యక్షులుగా నియమితులై పదవి బాధ్యతలు చేపట్టిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఇంకా మహేష్ను కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకులతో పాటు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, గాజుల సుజాత, కావేరి పద్మ, అపర్ణ తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో త్రుటిలో ప్రమాదం తప్పింది. చౌదర్పల్లి బూదమ్మ అనే మహిళ ఇల్లు ఒక్కసారిగా పెచ్చులు ఊడి నిద్రపోతున్న పిల్లల పక్కన పడడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వర్షాకాలంలో అంబేద్కర్ కాలనీలో ఉన్న ఇండ్లను పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వర్షాకాలం ఉన్నప్పుడు కలెక్టర్ అక్కడ ఉన్న స్థానికులను అపార్ట్మెంట్లో ఉండండి అని సలహాలిచ్చారు. ఆ తర్వాత ఇంటి నిర్మాణాల కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, కనీసం ఇప్పుడన్నా నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. అంబేద్కర్ కాలనీలో కూలిపోయే దశలో దాదాపు 35 నుంచి 40 ఇండ్లు ఉన్నాయని ఆమె చెప్పారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన 36 ఏళ్ల వయసు గల ఉమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.